సాధారణ కడప అన్న పేరు వినబడగానే మనకి జగన్ గుర్తుకొస్తాడు. సాధారణంగా జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అదే ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టేవాడు. అలా కాకుండా ఇంకెవడో పుడింగి ఉన్నట్టున్నాడు కడపలో సంపాదించుకునేవాడు. జ్యోతి ఒకటి రాసుకొచ్చింది, బైరైటీస్ దందాలో ఇదో కొత్త కోణం, జాయింట్ వెంచర్ పెట్టి తాగుతున్న నయా దోపిడీ. ప్రభుత్వ సంస్థను భాగస్వామి చేసుకోవడం ద్వారా వచ్చే ప్రత్యేక రాయితీలు ప్రయోజనాలు పొందుతూ తిరిగి రూపాయి ఇవ్వకుండా నిలువున ముంచేస్తున్న దందా ఇది. ఈ విషయాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గుర్తించి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. బైరైటీస్ బెనిఫిషియేషన్తో చీకటి దందా సాగుతోందని తక్షణమే చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. అయినా గనుల శాఖ ఏ చర్య తీసుకోలేదు. ఎందుకంటే ఆయన నాటి గనుల మంత్రికి సన్నిహితుడు, కడప జిల్లా వైసీపీ నేత జగన్ జమానాలో సహజ వనరుల దోపిడీకి పాల్పడిన అనేక మందిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ఈ కడప నేత దోపిడీ గురించి తెలిసిన అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అంటే ఇది వైసీపీ అని కాదు, కానీ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్నటువంటిది. ఇక్కడ ఇతను వైసీపీ అయితే అదే రాసి ఉండేవాడు. అధికారులు మౌనంగా ఉంటున్నారు. అందుకు కారణం ఏమై ఉంటుంది? వివరాల్లోకి వెళ్తే కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఒకరు బైరైటీస్ వ్యాపారం చేస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ అనే రాశారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఉమ్మడి భాగస్వామిగా 2008లో ప్లాంట్ ఏర్పాటు చేశారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ నేత ప్లాంట్లో ఎండీసీకి 11% వాటా ఉంది. జాయింట్ వెంచర్ వల్ల ఎండీసీకి ఆ కంపెనీలు తక్కువ ధరకే బైరైటీస్ సరఫరా చేస్తుంది. ఇంకా ఇతర సబ్సిడీలు ఆ కంపెనీకి దక్కుతున్నాయి. బైరైటీస్ సరఫరాలో ఈ కంపెనీ ప్రాధాన్యత కూడా ఉంది. నిబంధనల ప్రకారం ఏటా నిర్దేశించిన వాటా డబ్బు ఎండీసీకి ఆ నేత కంపెనీ జమ చేయాలి. కానీ కంపెనీ ఏర్పాటైన 2008 నుంచి నేటి వరకు ఎండీసీకి వాటా సొమ్ము రూపాయి కూడా రాదు. కానీ ఏటేటా కంపెనీ ఎండీసీ నుంచి సబ్సిడీలు ఇతర ప్రయోజనాలు టంచనగా వెళ్తున్నాయి. ప్రతి నెలా సగటున 5-10 వేల టన్నులు బైరైటీస్ ఆ ప్లాంట్లో బెనిఫిషియేట్ చేస్తున్నారు. ఎండీసీ ప్రాజెక్టుల ఆదాయ వ్యయాల అప్పులపై జగన్ ప్రభుత్వంలో కాగు పరిశీలన చేసినప్పుడు కీలక విషయాలు వెలుగు చూసినాయి. జాయింట్ వెంచర్ వ్యాపారంలో 11% వాటాగా ఎండీసీకి ఎంత డబ్బు జమ అవుతుంది, గత 16 ఏళ్లలో ఇప్పటిదాకా వచ్చిన మొత్తం ఆదాయం ఎంత, ప్రయోజనాలు సబ్సిడీ రూపంలో ఆ కంపెనీకి ఎండీసీ ఇచ్చింది అంత అన్న కీలక ప్రశ్నలపై కాగు పరిశీలన జరిపింది. పేరుకే జాయింట్ వెంచర్ ఒప్పందం జరిగింది. ఇప్పటివరకు ఎండీసీ 11% వాటా కింద రూపాయి దక్కలేదని కాగు తేల్చింది. అయితే వాటా సొమ్మని ఇవ్వని అంశాన్ని ఇప్పటివరకు బోర్డు సమావేశంలో ఎందుకు చర్చించలేదు, ఆ సంస్థకి ఎందుకు నోటీసు ఇవ్వలేదు, ఇప్పటివరకు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని ఎందుకు సమీక్షించలేదని కాగు ప్రశ్నలు సంధించింది. గనుల శాఖ వద్ద దీనిపై ఒక్క సమాధానం లేదు. ఆ కంపెనీ యజమాని వైసీపీ నేతని నాటి గనుల మంత్రికి అత్యంత సన్నిహితుడైన సమాచారం తప్ప మరే వివరణ అధికారులు ఇవ్వలేదు. నాటి మంత్రికి సన్నిహితుడైన కారణంతో అధికారుల కంపెనీకి ఎలాంటి నోటీసు ఇవ్వలేకపోయారన్నది స్పష్టమవుతుంది. మరి 2014 నుంచి 19 దాకా ఉన్నది ఎవరు? ఇది పెట్టిన తర్వాత 2008 నుంచి ఇంతవరకు జరగలేదట. తర్వాత 2014 నుంచి 19 దాకా ఉన్న తెలుగుదేశం గవర్నమెంటే కదా. మరి వాళ్ళు ఎందుకు డబ్బులు కలెక్ట్ చేయలేకపోయారు అంటే అక్కడ ఎవడో పుడింగి ఆడికి ఇప్పుడు వైసీపీ ముద్ర వేయాలి. కానీ వాడు అన్ని పార్టీలకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడని అర్థమవుతుంది.